హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవుతున్నారు కదా! ఇక నుంచి నా లాంగ్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇంకా మాకైతే సమ్మర్ హాలిడేస్‌లో బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా సమ్మర్ హాలిడేస్‌లో మేము వెళ్ళినటువంటి ప్లేసెస్, ఇంకా మ్యారేజెస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా ఈ లాంగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేశాను. వాటి తర్వాత లాంగ్ వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో ఆ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా వస్తాయన్నమాట. నా ఛానల్‌ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మెయిన్‌గా నేను వ్లాగ్స్‌తో పాటు కుకింగ్ ఐటమ్స్ కూడా షేర్ చేస్తాను. ట్రెడిషనల్ కుకింగ్‌తో పాటు డిఫరెంట్‌గా కిడ్స్‌కి నచ్చే విధంగా కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడే కనుక నా ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇంకా ఈ వీడియో వచ్చేసి పూర్తిగా కూడా మ్యారేజ్ వ్లాగ్ అనమాట అండి. మా కజిన్ మ్యారేజ్ అయిందనమాట హైదరాబాద్లో. వాళ్ళు చాలా గ్రాండ్గా చేశారు. సో స్టార్టింగ్లో ఈ బొమ్మల కొలువు పెట్టారు చూడండి. స్టార్టింగ్ మ్యారేజ్ పెళ్లి చూపులు, ఆ తర్వాత పెద్దలిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత పసుపు కొట్టడం, తర్వాత పేరంటాలు, గాజులు వేయడం, ఇంకా హల్దీ, ఇంకా సంగీత్, ఇంకా తర్వాత పెళ్లి కూతురుని చేయడం, పెళ్లి కొడుకుని చేయడం, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ మ్యారేజ్లో ఎలా జరుగుతాయి అనేది కూడా మొత్తం ఈ బొమ్మల కొలువులో పెట్టారు. ఇవన్నీ కూడా ఎంతో చక్కగా అరేంజ్ చేశారు. సో ఇవన్నీ చూసి మీకు కూడా షేర్ చేయాలనిపించి ఈ వీడియో అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పడతులందరూ కూడి పసుపు పసుపు పరిహాసాడుకుంటూ family party. ఒకసారి అన్నట్టు
ఇద్దరు కలిసి చెప్పాలి. పడుచుని చెప్పండి. పాడావని మీరు మళ్ళీ మీరు అడిగారు కదా, వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి. పడుచుని పాడావని రెండు ఇస్తాం. మళ్ళీ అడగండి సార్. చెప్పండి. పడుచుని పాడావని రెండు ఇస్తాం. మళ్ళీ అడగండి. ఇంకా నేను చెప్పకూడదు. ఇంకా కష్టమాలి చెప్పండి. పడుచుని పాడావని ఇస్తాం. అందాక పాడాలని తోలుకొని పడుతున్న తర్వాత ఇస్తామని చెప్పండి.